మకర రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ మకర రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయంలో ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు. అలాగే ఇంతకు ముందు ఇచ్చిన రుణాలు తీర్చే విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆ నేపథ్యంలో అనుకోని చికాకులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంది కనుక అది మీ యొక్క వృత్తి చేసే ప్రదేశాల్లో హయ్యర్ అఫీషియల్స్తో కానీ లేకపోతే మీకంటే మీ పెద్దలతో కానీ అదేవిధంగా మీ యొక్క కాంపిటేటివ్ స్కిల్స్ పెంచుకునే నేపథ్యంలో అనుకోని శత్రుత్వాలతో వ్యక్తులతో విభేదాలుగానే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశి వాళ్ళకి ఆత్మవిశ్వాసం చాలా అధికంగా ఉంటుంది. నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. అలాగే శ్రమ అధికంగా చేసి అనుకున్న ఫలితాలు సాధించడానికి అతి కష్టం మీద శ్రమతో మీ యొక్క టాలెంట్స్ని ఉపయోగించి క్రియేటివిటీతో సృజనాత్మకతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ సంఘంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ రాజకీయ నాయకులతో కానీ పలుకుబడి కలిగిన వ్యక్తులతో కానీ మీరు ఏదైనా స్నేహ సంబంధాల విషయంలో కానీ లేకపోతే మీకు ఏదైనా సహకారాన్ని ఆశించినప్పుడు కానీ ఆ విషయంలో ఏ రకంగానూ అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. అలాగే కాంపిటేటివ్ స్పిరిట్స్ పెరుగుతాయి, నైపుణ్యాలు పెంచుకుంటారు, రైటింగ్ స్కిల్స్ పెరుగుతాయి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? మీనరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వికసిస్తాయి. అలాగే ఆలోచనలలో ఉద్వేగాలకు అవకాశం అనేది అధికంగా ఉంది. అంటే మంచి ఆలోచనలు వచ్చినా విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో రైటింగ్ స్కిల్స్ సంబంధించిన విషయాలు కానీ అలాగే విద్యకు సంబంధించిన విషయాల్లో కొత్త విషయాలు నేర్చుకునే విషయాలు కానీ అవి అనుకూలంగా ఉంటున్నప్పటికీ కూడా కొన్నిసార్లు జ్ఞాపక శక్తికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ దృష్టి కేటాయించాలి. అలాగే ఎక్కువ శాతం ఉద్వేగాలతోనూ ఎమోషన్తోనూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అంటే విద్యార్థులు ఎవరైనా సరే విద్యకు సంబంధించిన విషయాలలో తోటి విద్యార్థులతో కానీ లేకపోతే తమ పైవారితో కానీ వ్యవహరించేటప్పుడు కూడా వీలైనంత వరకు వారితో ఏ రకంగానూ అభిప్రాయ భేదాలు రాకుండా ఈగో ప్రాబ్లమ్స్ లేకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి.